ఒక యువకుడు పోలీస్ కస్టడీలో ఉండగానే ప్రాణాలు కోల్పోవడం అనేక ప్రశ్నలకు దారితీసింది. కుటుంబ సభ్యుల ఆరోపణలు. మరోవైపున ఈ తల్లి దగ్గరికి, ఈ కుటుంబం దగ్గరికి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసుకునే దానికోసం ఏకంగా రాయబారాలు నడుపుతూ అసలు సాయికృష్ణ ఎవరు? పోలీసుల అదుపులోకి ఎలా వచ్చాడు? అసలు పోలీసుల విచారణలో ఏం జరిగింది? కేసు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ టాక్ విత్ పిఎస్. ఇటీవల సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సాయికృష్ణ లాక్ ఆఫ్ డెత్. అసలు సాయికృష్ణ ఎవరు? అతను ఎలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు? లాకప్ లో ఏం జరిగింది? కుటుంబ సభ్యులు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? సాయికృష్ణ సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. తన కుటుంబానికి అండగా ఉంటూ భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కలలు కన్నాడు. అయితే అనుకోని పరిణామాల వల్ల అతని పేరు ఒక కేసులో వినిపించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. పోలీసులు ఒక కేసు విచారణలో భాగంగా సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణ కోసం స్టేషన్ కు తీసుకెళ్లిన అధికారులు అతడిని ప్రశ్నించారు. అయితే ఆ రోజు స్టేషన్లో ఏం జరిగిందనే విషయంలో భిన్నంగా వాదనలు వినిపిస్తున్నాయి. సాయికృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఘటనపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక బిడ్డ ఆరోగ్యంగా ఇంటి నుంచి వెళ్ళాడు, పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాతే పరిస్థితి మారింది అని వారు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే సరైన సమాచారం ఇవ్వలేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా తమ వాదనలు వినిపించారు. సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలించామని, కానీ చికిత్స పొందుతూ మరణించాలని వివరించారు. అయితే ఈ వివరణలో కుటుంబ సభ్యులు సంతృప్తి చెందలేదు. ఘటన వార్తల్లోకి రావడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు స్పందించారు. పూర్తిస్థాయి విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. ఈ కేసు ప్రజలు ప్రధానంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. లాకప్ లో అసలు ఏం జరిగింది? అసలు సీసీటీవీ ఫుటేజ్ ఉందా? ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ఎందుకు అందించలేదు? కుటుంబానికి సమాచారం ఎప్పుడు ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. ఘటనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వివిధ కోణాల్లో విచారణ కొనసాగుతోంది. సంబంధిత సాక్ష్యాలను సేకరిస్తున్నారు. సాక్షుల వాగ్మూలాలు కూడా నమోదు చేస్తున్నట్లు సమాచారం. సాయికృష్ణ కుటుంబం మాత్రం ఒకటే కోరుతుంది, నిజం బయటకు రావాలి. దోషులు ఎవరైనా ఉంటే కఠినంగా చర్యలు తీసుకోవాలి అని వారు కోరుతున్నారు. వారి బాధను చూసి స్థానికులు కూడా సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వేలాది పోస్టులు వైరల్ అవుతున్నాయి. జస్టిస్ ఫర్ సాయికృష్ణ వంటి హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది పూర్తి స్థాయి ప్రదర్శక వివరణ జరగాలని కోరుతున్నారు. ఇలాంటి ఘటనలో సాధారణంగా పోస్ట్ మార్టం నివేదిక, వైద్యుల అభిప్రాయాలు, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాగ్మూలాలు వంటి అంశాలు కీలక పాత్రలు పోషిస్తున్నాయి. వీటి ఆధారంగానే అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సాయికృష్ణ మరణం అనేక ప్రశ్నలను మిగిల్చింది. అసలు ఏం జరిగిందనే విషయంపై అధికారిక విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి నిర్ధారణ రావడం సరైంది కాదు. కానీ ఒక యువకుడు ప్రాణాలు కోల్పోవడం మాత్రం బాధాకరమైన విషయం. సాయికృష్ణ కుటుంబానికి న్యాయం జరగాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకు వచ్చాకే అసలు విషయం ఏమిటో తెలుస్తుంది. సాయికృష్ణ లాకప్ డెత్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్. జై హింద్.